ఇవాళ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్, సినీ యాక్టర్ల ఫోన్ ట్యాపింగ్, ఇలా ఒక్కొక్క కథనం రోజు రోజుకు బయటపడతా ఉన్నాయి. అందరు ఫోన్లు ట్యాపింగ్ చేశారనేటువంటి ఆ వాదనలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉంటే ఇక ఐపీఎల్ మ్యాచ్ మొత్తానికి ఉప్పల్లో సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టారంట. ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ ఏ విధంగా జరిగిందో ఒకసారి మనం చూసుకుందాం. ఇక ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు అయిందంట. 277/3తో సన్ రైజర్స్ రికార్డు సాధించింది. ముంబై 246/5తోని ఈ రకంగా రికార్డు సాధించారు. మొత్తం మీద సిక్సర్స్ కొట్టినటువంటి బ్యాటర్స్. మొత్తం ఈ సిక్సర్స్ కొడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ మొత్తం ఆశ్చర్యపోయినారంట. ఈ సిక్సర్స్ కొట్టడానికి కారణం ఏంది? ఆ బ్యాట్లో ఏమైనా స్పింగర్స్ ఉన్నాయా, లేదంటే బౌండరీలే దగ్గరగా ఉన్నాయా అనేటువంటి అనుమానాలు వచ్చినాయట. ఆడియన్స్ దగ్గర కూర్చున్నట్టుదంటే ఆడియన్స్ దగ్గరికి పోయి ప్రతిసారి బాల్ అక్కనే పడుతుందట. ఈ బ్యాటర్లు కూడా ఫోర్లు కొట్టడం, ఈ రన్నులు చేయడం కాదు, ఏకంగా సిక్సర్లు కొట్టే పని మీదనే పడిందట. ఈ రకంగా ఉప్పల్లో మ్యాచ్ కొనసాగింది. మొత్తానికి ఆనందంగా కొనసాగినటువంటి మ్యాచ్. ఇక్కడ చూద్దాం. ఇక నిస్సహాయంగా ఉండిపోయారు. ఊకి అక్కడికే ప్రేక్షకుల దగ్గరికి మైదానంలోని ఫీల్డర్స్ ప్రేక్షకులుగా మారిపోయారు. మొత్తం అట్లా అయిపోయింది. ఇక బాదిన వాళ్ళకు బాదినంత అనేలా బ్యాటర్ల ఊచకోత సాగిన పోరులో రికార్డులు బద్దలయ్యాయి. ఇక పోర్ల కంటే సిక్సర్లు కొట్టడమే సులువన్నట్లు బ్యాటర్లు రెచ్చిపోయినరు. మ్యాచ్లో మొత్తము 523 పరుగులు, అందులో ఏకంగా 38 సిక్సర్లు, మొత్తంగా 31 పరుగులతో విజయం సాధించినటువంటి సన్ రైజర్స్. ఈ సీజన్లో ధోని కొట్టింది ఐపీఎల్ 17వ సీజన్లో. ఇక హైదరాబాద్లో తొలి మ్యాచే అభిమానులకు ఇక ఎప్పటికీ గుర్తుండిపోయే వినోదాన్ని అందించిందట. మొత్తానికి ఈ రకంగా సిక్సర్స్ మొత్తం బౌండరీలు 10 మీటర్ల దూరంలోనే ఉన్నాయా, ఇంకా ఏమైనా దగ్గర ఉన్నాయా అనేటువంటి అనుమానాలు కూడా వచ్చినాయట. ఇది ఇట్లా ఉంటే ఇక మౌలిక వసతులతో రెట్టింపు పని. ఏది కొత్తగా హైకోర్టు నూతన భవన నిర్మాణానికి మొత్తానికి శంకుస్థాపన జరిగింది. మౌలిక వసతులతో రెట్టింపు పని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన. 32 ఈ-సేవా కేంద్రాలను ప్రారంభించిన సిజేఐ కొత్త భవనం ఇక అసమానతలను ఇక తెరదించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ నూతన భవన శంకుస్థాపన చేస్తున్న సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ చిత్రంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్వి భట్టి, ఇక జస్టిస్ పిఎస్ నరసింహ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే. మొత్తానికి ఇక్కడ జస్టిస్ మొత్తానికి వీళ్ళతోనైతే న్యాయవాదులతోనే మొత్తంగా ఇక్కడ హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ కనిపించట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాలేదేంది ఇక్కడికి? ఇక న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ అన్నారు. సరైన మౌలిక వసతులు ఉంటే రెట్టింపు పని చేయగలరని చెప్పారు. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఇక బుద్వేలాలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ బుధవారం శంకుస్థాపన చేశారని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక యువ న్యాయవాదులు తక్షణ ఫలితాన్ని ఆశిస్తున్నారు. తమకు అవకాశం కోసం నెలల తరబడి క్యూలో నిలబడలేని అసహనంతో ఉన్నారు. ఇక సుదీర్ఘ కాలం పాటు విచారణ ప్రక్రియను కొనసాగించే పరిస్థితిలో వారు లేరు. ఇక న్యాయస్థానాల్లో కొత్తగా ఏర్పాటు చేసే మౌలిక వసతులు ఇక మెరుగైన పని పరిస్థితులు ఇక కల్పిస్తాయని ఆశిస్తున్నారు. ఏదిట్లా ఉంటే 4 ఖరారు, 4 పెండింగు. మొత్తానికి సీట్ల కేటాయింపులో 4 ఖరారు చేసినారు, ఇంకొక 4 పెండింగ్లో ఉన్నాయి. ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని విన్నపిస్తున్నారంట. ఇక ఆమె నిర్ణయం వెలువడిన తర్వాతే ఆ స్థానానికి అభ్యర్థి ప్రకటన. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు ఇంకా కొలిక్కిరానటువంటి అభ్యర్థిత్వాలు. ఇక నీలం మధు మెదక్ నుండి పోటీ చేస్తున్నారు. నీలం మధును మెదక్ నుండి పోటీ చేపిస్తున్నారు. ఇక జీవన్ రెడ్డి వచ్చేసి నిజామాబాదు, నీలం మధు మెదక్ నుండి, జీవన్ రెడ్డి నిజామాబాద్ నుండి, కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి, ఇక ఆత్రం సుగుణ
ఆదిలాబాద్ నుండి మొత్తం మీద అభ్యర్థులు వీళ్ళే ఇక నుండి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇంకొక 4 ఖరారు చేయనున్నాయి. ఆ 4గిట్లో ప్రియాంక గాంధీని ఖమ్మం నుండి పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారట. ఆ ప్రియాంక గాంధీ ఎక్కడి నుండి పోటీ చేస్తుందో ఆ పోటీ చేసిన ప్రియాంక గాంధీకి టికెట్ ఇచ్చినాక మిగతా 3 కూడా ఇచ్చేస్తారన్నట్టు. ప్రియాంక గాంధీకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. పుసుకన ఓడిపోయింది అనుకో తెలంగాణలో ఇక ఇజ్జత్ మీద సవాల్ అయిపోతుంది రేవంత్ రెడ్డికి. ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు, 2 మహిళలు సహా 6 మావోయిస్టులు మృతి. మొత్తానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఇక దండకారణ్య ప్రాంత కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇక బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇక చీపురు బట్టి అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య బుధవారం జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారని వార్త చూస్తున్నాం. ఇక వ్యాట్ను తాగేశారు అంటూ మద్యంపై విలువ ఆధారిత పన్ను భారీగా ఎగవేత, అమ్మిన సరకంత లెక్కల్లో చూపకుండా గోల్మాల్ చేసినారంట. ఇక రెండు డిస్టిలరీల్లోనే మొత్తానికి 500 కోట్ల అక్రమాలు బహిర్గతం. మొత్తం 19 చోట్ల తనిఖీ చేస్తే ఇంకెంతో ఉందంట. వ్యాపారులు అధికారులు నేతల కుమ్మక్కు కూడా ఇందులో ఉందని ఇక విచారణలో గుర్తించినటువంటి ప్రభుత్వం మొత్తానికి వ్యాట్ను తాగేసినారని చెప్తున్నారు. ఇక ఇంకొక విషయం ఇక్కడ గమ్మత్ చూడుర్రి, ఈయన ఓట్ల కట్టల మీద పడుకున్నాడు. ఏందో మరి ఇది పరిస్థితి. మొత్తం పైసలే మీద చల్లుకున్నాడు, కింద మొత్తం పైసలే ఉన్నాయి, వాటి మీదనే అన్నాడు. ఇక పచ్చ నోట్ల పాన్పుపై అస్సాం అవినీతి నేత, వైరల్ అయిన చిత్రంలో కలకలం. పచ్చ నోట్ల పాన్పు పైన పడుకున్నట, ఇది వైరల్ అయిపోయిందంట వీడియో. దాని మీద పడుకొని చూపెట్టాలారా నాయన. ఇక ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు. మద్యం కుంభకోణం సొమ్ములపైన ఆధారాలు కోర్టుకు అందిస్తారు. ఇక అరవింద్ సతీమణి సంచలన ప్రకటన, కేరళ సీఎం కుమారుడిపై ఈడీ కేసు కూడా పెట్టిందట. కేరళ సీఎం కుమారుడిపైన ఈడీ కేసు పెట్టిందంట. ఆడిదాకా పోయింది ఈడీ. టోటల్గా దేశంలో ఈడీ అందరి మీద విచారణలు చేపట్టాలి, అరెస్టులు చేపట్టాలి, ఈ రకంగా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఈడీ ఇట్లా తయారైపోయింది టోటల్గా. అంటే సెంట్రల్ కదా అది, అలాగే ఉంటుంది. ఇక ఇంకొకటి చూస్తే ఇవాళనే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. పాలమూరులో ఆసక్తికరంగా మారిన లోక్సభ బాడీస్ ఎమ్మెల్సీ బైపోల్. మొత్తానికి ఇవాళ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఇక ఎక్స్ అఫిషియో హోదాలో ఇక ఓటేయనున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1439 ఓట్లు ఉన్నాయి. ఇక 10 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినారు. బీఆర్ఎస్కు సంఖ్యాబలం ఉన్న క్రాస్ ఓటింగ్ పైన టెన్షన్ ఉంది. బీఆర్ఎస్కు సంఖ్యాబలం ఉంది, కానీ తప్పిదంగా మళ్ళీ ఎవరికైనా ఓటేస్తారేమో అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఇక ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్ చేయొచ్చు, అదేమన్నా పెద్ద స్కామా? కేటీఆర్ది ఇవాళ వేసిండ్రయా వెలుగు దినపత్రికలో ఒక బ్రహ్మాండమైన వార్త. ఇవాళ వారేసిర్రు. రేవంత్ రెడ్డిని తిట్టడాన్ని, రేవంత్ రెడ్డిని విమర్శించేటువంటి వార్త ఇట్లా ఎప్పుడో 6 నెలలకో 3 నెలలకో ఒకటి ఇట్లా వస్తుంది వెలుగులా. దాన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూపెడుతున్నారు. ఇక రేవంత్ చాతనైతే ఎవరిని లోపలేసుకో అని కేటీఆర్ అంటున్నాడు. ఇక ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నారని విమర్శ. ప్రజల యొక్క అటెన్షన్ను డైవర్ట్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నట్ట రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఓ ఎంపీ కూడా ఉన్నారంట. రాస్తారు ఇట్లా. ఇక కేసీఆర్ ఫ్యామిలీకి ఊచలే అక్కడ బాగానే ఇచ్చిండు, కింద మళ్ళా పెట్టే పిడి. కొండ మురళి ఫోన్ను ఎర్రబల్లి ట్యాపింగ్ చేయించిండు. ఇక కొండ సురేఖ చెప్తుంది, కేటీఆర్ బండారం అంతా బయటపడుతుంది, విచారణలో అన్ని బయటకు వస్తాయి. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల ఆగం చేసిందని కూడా ఫైర్ అవుతున్నారట. కేసీఆర్ డైరెక్షన్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందట. ఆయనతో పాటు కేటీఆర్ జైలుకి వెళ్లాల్సిందే యోనం శ్రీనివాస్ రెడ్డి. ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసింది కల్వకుంట్ల బంధువులు నవీన్ రావు, శ్రవణ్ రావు. ఇక ప్రతి జిల్లాలో సెంటర్లు ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించాలని వినతి కూడా చేస్తున్నారట. ఇది ఇట్లా ఉంటే ఇక సాధారణ ఖైదీలాగా కవిత కూర్చుందని చెప్తాడు. వెలుగు దినపత్రిక టోటల్గా కేసీఆర్కి అపోజిషన్లో ఉంటుంది. ఇక ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 6 మావోయిస్టులు మృతి.
హైదరాబాద్ సెగ్మెంట్లో ఇక టఫ్ ఫైట్ అయిపోతుంది. మజ్లిస్కు చెక్ పెట్టేందుకు అన్ని పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. మజ్లిస్కు చెక్ పెట్టడానికి అన్ని పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టేలా వ్యూహాలు చేపడుతున్నారు. బీజేపీ నుంచి బరిలో ఇక మాధవిలత హిందుత్వ వివాదంతో ఢీకొట్టే ప్రయత్నం. ఇక బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్కు టికెట్ ఇచ్చినారు. ఇక హైదరాబాద్ అభ్యర్థి టికెట్ ఇచ్చే యోచనలో కాంగ్రెస్ పడింది. ఇక భారీగా చీలనున్నటువంటి మజ్లిస్ వ్యతిరేక ఓటు. ఇక ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ ఇయ్యాలనే కోర్టుకు చెప్తారు. కరువుపై బీఆర్ఎస్ ఎక్స్ కాంగ్రెస్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కరువు ఏర్పడడానికి కారణాలు ఎవరనే అనుమానాలపైన ఇవాళ బీఆర్ఎస్ ఎక్స్ కాంగ్రెస్ రెండు కూడా ఫైట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని హరీష్ రావు, కాళేశ్వరం నుంచి కావాలనే నీటిని ఎత్తిపోయలేదన్న కేటీఆర్, ఇక కరువును రాజకీయం చేస్తున్నారని మంత్రి పొన్నం ఫైర్. ఇక పంట నష్టం లెక్కలపైన హరీష్ రావుకు జూపల్లి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో పరిహారం ఇచ్చారా జీవన్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఎన్కౌంటర్ స్టార్ట్ అయిపోయింది మొత్తానికి ఈ కరువుకు సంబంధించి. ఇక ఇక్కడ చూస్తే మరో 4 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు. పాపంకి బచ్చింది దొలకపోయాడు మొత్తం మీద, ఢిల్లీకి తీసుకుపోతా అన్నాడు. ఇక మరి లోక్సభ సీట్లపైన మొత్తానికి బట్టినైతే పక్కన పెట్టుకున్నాడు. పుసుక్కన బట్టిని తీసుకోకపోతే ఎట్లా ఉండేది పరిస్థితి. బట్టికి ఇప్పుడు స్థానం ఇవ్వాలి, ఇవ్వకపోతే కూడా బాగుండదు. ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి సమయం. ఇక ఈడీ సీజ్ చేసిన డబ్బంతా పేదలకే పంచుతాం. పశ్చిమ బెంగాల్లో అవినీతి పరుల నుంచి ఈడీ సీజ్ చేసిన రూపాయలు 3,000 కోట్లను ఆ రాష్ట్రంలోని పేద ప్రజలకి ఇక పంచుతామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సొంత గడ్డపై సన్ రైజర్స్ విజయం మొత్తానికి ఇట్లా ఉంది. ఈడీ సేకరించిన డబ్బు మొత్తం రాష్ట్ర ప్రజలకే పంచుతానని మోదీ ప్రకటన చేస్తున్నారు. 277 ఉప్పల్లో పరుగులో ఉప్పెన 2. ఇక 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు సాధించిన సన్ రైజర్స్ ఇక ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోరు 31 పరుగులతో ముంబైపై విజయం సాధించిందట. ఇక భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి, మొత్తానికి భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థునిగా కిరణ్ కుమార్ రెడ్డిని నియమించారు. నేడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఇక ఇది ఎట్లా ఉంటే ఫోన్ ట్యాపింగ్లో మరో డీసీపీ గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు అంట. ఇక నాన్ క్యాడర్ అయినటువంటి కీలక పోస్టింగ్లు తాజాగా గుర్తించిన పంజాగుట్ట పోలీసులు ట్యాపింగ్లో 15 మంది ఎస్ఐబి అధికారులు. ఇక అధికారుల పాత్ర ఉంది. వారికి నేడో రేపో నోటీసులు, స్పెషల్ టీంల స్వకార్యాలు, ఇక కోట్ల అర్జన, రికార్డింగ్ వినిపించిన బెదిరింపులు, దాడులు. ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్లు. మహబూబా నగర్లో పోలీస్ స్టేషన్ పక్కనే ట్యాపింగ్ కేంద్రం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలుపు కోసం కామారెడ్డిలో వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రకంగా మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ విషయాలు జరిగినాయి. ఇక లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు షురూ అయిపోయినాయి. 2 నెలల తర్వాత సమావేశమైనటువంటి బిల్డింగ్ కమిటీ శివబాలకృష్ణను ఇక ఏసీబీ అరెస్టు చేసిన తర్వాత కీలక పత్రాల పరిశీలన కోసమే ఈ జాప్యం. ఇక ఒక్క హెచ్ఎండిఏ పరిధిలోనే పెండింగ్లో 2,000కు పైగా ఫైళ్లు ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. ఇక బీజాపూర్ జిల్లా బాసగూడ అడవుల్లో ఘటన. మొత్తానికి 6 మావోయిస్టులు మృతి. ఇది ఇంతకుముందే చూసినాం కదా. నీ అమ్మ ఈ పేపర్లలో ఎట్లా రాస్తారు రాబాయ్. ఇది కేజ్రీవాల్కు నిరాశ. మొత్తానికి ఇది ఇట్లా ఉంటే ఇక కేజ్రీవాల్కు నిరాశే. మధ్యంతర బెయిల్కు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ. కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం. తదుపరి విచారణ ఏప్రిల్ 3కి వాయిదా. ఇక నేటితో ముగియనున్న ఈడీ కస్టడీ. మరో 5-7 రోజులు కస్టడీ కోరే అవకాశం ఉంది. మద్యం కేసు డబ్బులు ఎక్కడున్నాయో కేజ్రీవాల్ నేడు వెల్లడిస్తారంట. ఈడు భలే ఉన్నాడు, పైసల మీద వాడుకున్నాడు. ఇక సీఎంఆర్ఎఫ్ చెక్కులు గోల్మాల్ జరిగినాయట. ఇక జోగుల నరేష్ కుమార్, కోర్లపాటి వంశీ, కేసీఆర్ హయాంలోని చెక్కుల 100ల కొద్దీ గల్లంత అయిపోయినాయి. సీఎంఆర్ఎఫ్ చెక్కులు 100ల కొద్దీ గల్లంత చేసినారట వీళ్ళిద్దరు. ఇక ఇంటి పేరు పొడి అక్షరంతో లబ్ధిదారులకు చెక్కులు. ఇక ఇదే అదునుగా రెచ్చిపోయిన అక్రమార్కులు నకిలీ వ్యక్తులతో చెక్కులు డ్రా చేయించినటువంటి వైనం. 19 చెక్కుల ద్వారా
ఇక 10.5 లక్షలు స్వాహా, అంటే 10,05,00,000 స్వాహా. 10,05,00,000 స్వాహా చేసినారట. ఇక అప్పటి మంత్రి హరీష్ రావు ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్, అసెంబ్లీలో ఓ అటెండర్ సహా 5గురి అరెస్టు. ఇక ఎన్నికల కోడ్ టైంలో ఆఫీస్ నుంచి 300 చెక్కులు చోరీ. ఇక కృష్ణానగర్లో ఓ గది అద్దెకు తీసుకుని అక్రమాలు. ఎన్నికల ఫలితాలు వచ్చినాక మిగతా చెక్కులు మొత్తానికి కాల్చివేత. అమ్మ, ఈ రకంగా తయారైపోయారా నాయన. పాపం పేదల చెక్కులు రా నాయన, అవి ఇట్లెందుకు తయారయ్యారు? ఇజ్జత్ ఓడగొట్టిరు మీరు మొత్తం. ఇది ఎట్లా ఉంటే పేదల చెక్కులు, CMRF ఫండ్, రిలీఫ్ ఫండ్ చెక్కులు, పేదల చెక్కులు. వాళ్ళు డబ్బులు లేకనే కదా CMRF పెట్టుకున్నారు. అట్లాంటి CMRF చెక్కులు మీరు ఇట్లా చేస్తే ఇట్లా మౌలిక వసతులతోనే సత్వర న్యాయం జరుగుతుందంటూ ఇక కోర్టులో పితృస్వామ్యం అవశేషాలు బుధవారం హైకోర్టు. ఇక ఒడుపు లేక వరుణుడి పైన నెపం. నీటి యాజమాన్యంలో రాష్ట్ర సర్కారు విఫలం. 2023-24లో సాధారణం కంటే 5% అధిక వానలు. ఇక 33 జిల్లాలో 5 అధికం, 25 చోట్ల సాధారణం. ఇక అయినా లోటు వర్షపాతమేనంటున్న ప్రభుత్వం. ఇక లెక్కలు విస్మరిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు. చెరువులు నింపాక ఇక పాతాళానికి మొత్తానికి భూగర్భ జలాలు పడిపోయినాయి. చెరువులు నింపక కేరళ సీఎం కూతురు పైన ఈడీ కేసు పెట్టినారంట. ఎన్కౌంటర్లో 6 నక్సల్స్ మృతి. ఇక ఇప్పటికైనా సిద్ధమా? ఇట్లా ఉంటే వచ్చినవే వస్తున్నాయిరా నాయన. మొత్తానికి కవితను మాత్రం ఇగో ఏ రకంగా చూసుకున్నా కవిత దివాలా తీసినట్టుగానే ఈ వెలుగు దినపత్రికలో వ్రాతలు అయితే రాస్తారు. ఇక తెలంగాణ భవన్లో మల్కజ్గిరి ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైనటువంటి మాజీ మంత్రి కేటీఆర్, ఒకరిద్దరు లంగల ఫోన్లో ట్యాప్ చేస్తుండొచ్చు. అదేమన్నా పెద్ద స్కామా అని అడుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఓ ఎంపీ కూడా ఉన్నారట. కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు. ఇక సాధారణ ఖైదీలాగా కవిత కూర్చున్నది అని చెప్తున్నారు. ఇక కరువుపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ చేస్తున్నాయి. ఇక హైకోర్టులో కొత్త బిల్డింగ్కు శంకుస్థాపన చేసినారు. ఇట్లా ఉన్నది వార్తలు. అనుమతి ఇవ్వండి. ఇక దానంను కేసీఆర్ కోవట్టుగానే చూస్తాం. కాంగ్రెస్ నేత రాజు యాదవ్ భువనగిరి నుంచి పోటీ చేయాలంటున్నారు. ఎవరిని? నాకు ఇష్టం లేదని చెప్పిన మధుయాష్కి ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ ఉన్నారు, వాళ్ళను విచారిస్తారని వెల్లడి. ఫోన్ ట్యాపింగ్లతోనే ఫామ్ హౌస్ ఫైల్స్ డ్రామా అనంట. కేసీఆర్ ఫ్యామిలీకి ఊచలే. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయం ఇట్లా మొత్తం మీద ఈ రకంగా ఉన్నది. ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదని చెప్తున్నారు. ఇవి మనం తెలంగాణ మార్నింగ్ న్యూస్ చూసుకుందాం.